హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం బచ్చలి కూరలో. బచ్చలి కూర అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ బచ్చలి కూరతోని చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంచిది ఈ బచ్చలి కూర హెల్త్కి. మెయిన్ రక్తం బాగా రావడానికి మాత్రం బచ్చలి కూర చాలా మంచిది. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇది సిలోన్ బచ్చలి. ఇది అదే చెట్టు మొలిసింది. పువ్వు పూసిన తర్వాత ఎక్కడో చూసినా అన్నట్టుగా అనిపించింది. బెల్లం అనూష అనే ఛానల్ ఉంది, అందులో ఆమె చూపించింది సిలోన్ బచ్చలి ఎలా ఉంటుందో. నేను అదే అనుకున్నా, కానీ నేను ఇది పెట్టలేదు. ఎంత మంచిగా ఫ్రెష్గా నీట్గా పెరుగుతుంది చూడండి. ఇదే ఫస్ట్ టైము నేను తెంపడం. పప్పులో వేద్దామని మన బచ్చలి సిలోన్ బచ్చలి తెంపుతున్నా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇవాళ హార్వెస్టింగ్ చాలా ఉన్నాయండి. చాలా కనుల విందుగా ఉంది మన హార్వెస్టింగ్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. చూడండి ఎంత బాగుందో. చిన్న చెట్టే, ఎంత ఒక మూరెడు ఉంటుంది చెట్టు. చాలా బాగా వచ్చింది ఆకులు మాత్రం. ఇంకా బెండకాయలు కూడా రెడీ అయినాయి. తెంపుదాం, రేపు తెంపుతాం. ఇవాళ బచ్చలి కూర పప్పు చేద్దామని తెంపుతున్నా. ఇవి చెర్రీస్ టమాటా అండి, చిన్న టమాటా పుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి ఒక్క గింజ పడితే చాలు, అంతే ఇక మొత్తం తోట అంతా తయారవుతుంది. అందుకనే ఎక్కువ పెంచరు మా పల్లెటూర్లలో, కానీ మిద్దె తోటలో మాత్రం ఇవి చాలా బాగా పెంచుతున్నారు. ఇక్కడ నేను పోయినసారి బాగా మొలిసినాయి, తీసేసిన చెట్లని. ఎందుకంటే మొత్తం స్ప్రెడ్ అయ్యి అదే మొలుస్తూ ఉంటుంది. ఇది చాలా బాగా వస్తాయి కాయలు కూడా. ఇక్కడ చూడండి మిరపకాయలు. ఇవాళ మా పాప, చిన్న పాప వస్తుంది, రేపు నడిపి పాప వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత బజ్జీలు వేస్తా వీటితోని. చాలా బాగా వచ్చినాయి దొడ్డు మిరపకాయలు. ఇవి చిన్న మిరపకాయలు, పొట్టి మిరపకాయలు, నల్ల మిరపకాయలు అంటారు. కారం అయితే సుర్రమంటుందండి, బాగా ఘాటు ఉంటాయి ఇవి. ఈ పచ్చిమిర్చి మాత్రం. ఇవి ఒక 2-3 చెట్లు ఉన్నాయి చిన్న మిరపకాయలు, చాలా బాగా వచ్చినాయి. పొట్టి కానీ గట్టి అండి ఇవి పొట్టి మిరపకాయలు. ఇవి మీది మిరపకాయలు, మీదికి కూడా కాస్తాయి ఇవి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవి దొడ్డు మిరపకాయలు కూడా తెంపుతున్నా, అన్నీ ఒకసారి తెంపేద్దాం ఇక అని తెంపేస్తున్నా. ఇక్కడ చూడండి ఈ చెట్టు ఎంత బాగుందో. వాటికి అవే మొలిసినాయండి ఇవి. ఈ మిరప చెట్లు మాత్రం నేను అసలు పెట్టలేదు. వాటికి నేను ఒక వాటర్ మాత్రమే పోస్తున్నా. నేను ఏ ఫర్టిలైజర్ వేస్తలేను. అప్పుడప్పుడు బియ్యం కడిగిన వాటర్ మాత్రమే పోస్తున్నా. ఈ దొడ్డు మిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి ఈ దొడ్డు మిరపకాయ, కానీ గార్డెన్లో వాటికి అవే మొలిసినాయే చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి పెద్ద సైజులో ఉన్నాయి, కొన్ని పెద్ద సైజులో ఉన్నాయి, కొన్ని చిన్న సైజులో ఉన్నాయి. మొత్తానికైతే ఫ్రెష్గా కాస్తున్నాయండి. ఇన్ని ఏం ఫర్టిలైజర్స్ వేయకున్నా కూడా చాలా బాగా వస్తున్నాయి గార్డెన్లో. కొన్ని కూరగాయలు మాత్రం రావట్లేదు, చూడాలి ఎందుకు రావట్లేదేమో అని చూడాలి. గార్డెన్లో ఒక్క గింజ పడ్డదంటే అది మొలిసి మంచిగా ఫ్రెష్గా కాయలు ఇస్తుంది ఏ చెట్టు అయినా కూడా. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ జాల మిరపకాయలు ఇవి నేను పెట్టిన, ఇవి మాత్రం నేనే పెట్టిన. ఒక 4-5 చెట్లు పెట్టిన, బాగా వస్తున్నాయి ఇవి కూడా నేను పెట్టినాయి. చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, ఎన్ని వచ్చినాయో. చాలా ఫ్రెష్గా ఏ మందులు లేకుండా ఇలా పండించుకొని మనం తిన్నామంటే ఎంత ఆరోగ్యం అండి. ఆనందం, ఆరోగ్యం. మన ఇంట్లో పండినాయి అన్న ఆనందం ఉంటుంది, అవి తిన్నాక ఆరోగ్యం ఉంటుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదా. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కొనుక్కొచ్చినవి ఇలా ఉంటాయా, ఎప్పుడెప్పుడో తెంపినవి ఉంటాయి, పార్సల్ చేసి ఉంటాయి కొనుక్కొచ్చేవి అయితే. ఇక్కడైతే అప్పటిదప్పుడు తెంపుకొని వండుకోవచ్చు, తినవచ్చు. మీరు కూడా మిద్దె తోటలో అని కుండీలలో అని పెట్టుకుంటున్నారు కదా, అలాగే పెట్టుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకు మన ఆరోగ్యాన్ని మొత్తం హాస్పిటల్ పాలు ఎందుకు చేయాలి కదా. కొన్ని టమాటా చెట్లు కూడా పెట్టినా, ఇంకా రాలేదు. ఇంకొకసారి పున్నగంటి కూర
ఆకు ఉంది, ఇంకొక రోజు తెంపి పప్పులో వేస్తుంది. అది కూడా ఒక్కటే కొమ్మ పెట్టినా పెద్దగా అయిపోయింది. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి, ఒక్క చెట్టుకే ఒక 10 వచ్చినాయి. ఇంకా ఉన్నాయి. ఎంత బాగున్నాయండి పచ్చిమిర్చి కదా. చూస్తుంటేనే చాలా సంతోషం వేస్తుంది కదా. చూస్తుంటేనే ఇంత సంతోషం వేస్తే ఇక తిన్నాక ఎంత ఆరోగ్యం అండి చెప్పండి మీరే. కొంచెం గడ్డి కూడా పడ్డది గార్డెన్లో, తీయాలి ఒకరోజు వర్షం పడ్డ తర్వాత తీస్తే మంచిగా వస్తుంది. తొడు మిరపకాయ పండు కూడా వండింది. ఇక్కడ చూడండి బీన్స్, ఇవి బీన్స్ ఒక 5-6 వచ్చినాయి. ఇవి కాల్చుకొని తింటే మాత్రం బాగుంటుంది. బొబ్బర చెట్టు అన్నట్టు ఇది. బీన్స్ అంటే బీన్స్ కాదు, బొబ్బర చెట్టు. ఇది చిన్నప్పుడు మేము నిప్పులలో వేసుకొని కాల్చుకొని తినేది. చాలా బాగా వండించేవాళ్ళు చిన్నప్పుడు, కానీ ఇప్పుడు ఎక్కువ లేదు. ఒక వరి, పత్తి అంతే. ఇక్కడ చూడండి కరివేపాకు చెట్టు. పప్పులో ఒక 2 రెమ్మలు వేద్దామని తెంపుతున్నా. కరివేపాకు చెట్టు కూడా చాలా బాగా వచ్చింది గుబురుగా. మొన్న వీడియో పెట్టినా కదా, వ్యూస్ అయితే ఒక 200-300 330 వ్యూస్ వచ్చినాయి. లైక్స్ మాత్రం 30-40 వచ్చినాయి. ఇక్కడ అరటిగెల అయితే పెద్దగా పడ్డది, చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఇవ్వండి ఇవాల్టి హార్వెస్టింగ్. కనుల విందుగా ఉంది కదా. పచ్చిమిర్చి ఒక 1/4 కేజీ వచ్చినాయి, 1/4 కేజీ 1/2 కేజీ వచ్చినాయి. చెర్రీ టమాటోస్, సిలోన్ బచ్చలి, మన బచ్చలి. ఇక్కడ దొడ్డు మిరపకాయలు. ఇవి ఇవాల్టి హార్వెస్టింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవా మరి. చూసినందుకు ధన్యవాదములు. ఉన్నోడు ఉండేడితే లేనోడు లేకేడ్చిండట. మా మునక్కాయల ముచ్చట అట్లే ఉందండి. మునక్కాయలు కాసినాయి, అవి ముదిరిపోయినాయి, అయినా మేము చూసుకోలేదు. ఒక్కొక్కరు లేకేడుస్తా అంటే మేము చూడండి